దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యాన్ని వినడానికి మనము సిద్ధముగా ఉన్నాం. ఈ వాక్య భాగంలో అనేకమైన విషయాలు మనం చూసినాం. నిజంగా ఈ నూతన సంవత్సరం అనగా 2026వ సంవత్సరంలోకి మనం ప్రవేశించినాం. మరి మొదటి ఆరాధన అనగా సంవత్సరపు మొదటి ఆరాధనలో మనం పాల్గొంటూ ఉన్నాం. దీన్ని మనము ఇంగ్లీష్లో అయితే న్యూ ఇయర్ సర్వీస్ అంటాం, తెలుగు అయితే నూతన సంవత్సరపు ఆరాధన అని మనం పిలుస్తాం. మరి నూతన సంవత్సరపు ఆరాధనలో మనం పాల్గొంటూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. ఈ వాక్య భాగంలో ఒక మాట మనం చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనంలో ఆయన చెబుతున్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అంటాడు ఆయన, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును, లేక నీ పైన కుమ్మరించబడును, అండ్ యూ విల్ బి బ్లెస్డ్ అని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అనగా దేవుని యొక్క దీవెనలన్నీ నీ మీద కుమ్మరించబడాలి అని ఒకవేళ నీవు అనుకుంటే, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఈ దీవెనలన్నీ పైన కుమ్మరించబడాలని కోరుకుంటున్నారు. ఎవరైనా కూడా ఆశీర్వాదం కావాలంటే కావాలని అడుగుతారు. దానికోసమే ఒక తమ్ముడు ఒక అన్నని ఎలా మోసం చేశాడో మనం అందరం చూసినాం. కాబట్టి ఆశీర్వాదం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పశ్చాత్తాపంతో వచ్చినట్టుగాను, మరి దేవుని సన్నిధిలో ఎంతో భయము భక్తి కలిగి యథార్థమైన మనస్సుతో దేవుని సన్నిధిలో తన నిజమైన పేరుని చెప్పి మరలా దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు కోరుకునేది ఈ లోకంలో నిజంగా మన బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు, చేయకూడని పని చేశాడు. కానీ ఆయన మరలా మారుమనసు పొంది రక్షణ పొంది పశ్చాత్తాపడినట్టుగా చూస్తూ ఉన్నాం. హీ రిపెంటెడ్ హిమ్సెల్ఫ్ అని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే పశ్చాత్తాపముతో కూడుకున్నటువంటి మనస్సును దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి మనస్సును దేవుడు నిర్లక్ష్యము అలక్ష్యము చేయడు. అలా మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపము కలిగినటువంటి వాడై ఉన్నాడు కనుకనే దావీదుని దేవుడు అతనికి ఇష్టానుసారుడైన మనుషుడిగా మారినాడు. ఆ తర్వాతనే మారాడు, దానికి ముందు కాదు. దానికి ముందు ఆయన ఇష్టానుసారుడిగా మనుషుడిగా లేడు. ఆయన అప్పుడు ఆయన సాక్ష్యం ఇవ్వలేదు, దాని తర్వాతే ఇచ్చాడు. అతడు నా ఉద్దేశం అన్నీ నెరవేర్చువాడు అని, నా హృదయం అంతటిని ఎరిగినవాడని సాక్ష్యము ఆ తర్వాతే. అనగా పశ్చాత్తాపం అనేది మనిషిని అంతగా పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తూ ఉంది. నా విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తున్న మాట, నా ప్రియ దైవజనమా, నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ప్రకారంగా నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. నువ్వు నీతిమంతుడిగా ఉంటే నువ్వు ఆయనకి ఇష్టడుగా మారుతావు. నువ్వు ఆయనకి అనుకూలముగా ఉంటే నీ దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆమేన్. నా ప్రియమైనటువంటి వారులారా, వాక్యము సెలవిస్తుంది, నువ్వు దేవుని మాట వినిన ఎడల, ఏంటట? దేవుని మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును, లేక నీ మీద కుమ్మరింపబడును అని వాక్యము ద్వారా మనము హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకేమంటాడు కింద మాట మనం చూస్తూ ఉంటున్నాం.
నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు అన్ని కూడా దీవింపబడతాయని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికలు పొందుకుంటూ ఉన్నాం. ఇంకో మాట చెప్తున్నా ఆయన, నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడుతుంది. నీవు లోపలికి వచ్చినప్పుడును దీవింపబడతావు, వెలుపలికి బయటికి వెళ్ళినప్పుడును దీవింపబడతావు. నీ మీద పడు నీ శత్రులు యెహోవాని ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ పైకి వస్తే, వాక్యం అంటుంది, వారు 7 త్రోవలను పారిపోదులని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ కొట్లలో నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీవు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపిస్తానని వాక్యం ద్వారా చూస్తున్నాం. అనగా దీవెనలను, మేలులను, ఆశీర్వాదములు నీకు కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. ఏం చేస్తాడంట అంటే దాని అర్థం ఏంటి? ఆయన పర్మిషన్ ఇస్తూ ఉన్నాడు. వేటికి? ఆశీర్వాదములు, దీవెనలకు పర్మిషన్ ఇస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి పలానా కుటుంబాన్ని దీవించు, నువ్వు వెళ్ళి పలానా మనిషిని నువ్వు ఆశీర్వదించు అని ఆయన వాటికి ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. బాడీ ప్రెజెంట్. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో నీ దేవుడితో మాట్లాడుతున్నటువంటి సూటి మాటలు నువ్వు జాగ్రత్తగా వినాలని మనం చూస్తూ ఉన్నాం. ఇంకో చక్కటి మాట చెప్తూ ఉంటారు ఆయన. చూడండి, ఒక చక్కటి మనం చూద్దాం ఒకసారి. ఇంకో మాట చెప్తున్నాడు ఆయన. ఇది మనకు చాలా అవసరమైనటువంటి మాట. 13వ వచనం చదవాలని మనం చేస్తూ ఉంటున్నాం. మాటలన్నిటిలో దేని విషయంలోను గాని, కుడికే గాని ఎడమకు గాని తొలగి అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి కైకొనిన ఎడల యెహోవాను తలగా నియమిస్తాడు గాని తోకగా నియమించడు. నీవు పైవాడవుగా ఉండువు గాని క్రింది వాడవుగా ఉండవు అని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నాడు ఆయన. దేవుని వాక్యం సెలవిస్తున్న మన మొదటి మాట చూడండి ఒకసారి. మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. అంత హెచ్చించేటువంటి జీవితాన్ని, ఉన్నతమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీవు ఆయన ఆజ్ఞలను పాటిస్తే. 14వ వచనంకి వచ్చేసరికల్లా చాలా చక్కని మాట ఏంటంటే, నీవు పై వాడవుగా ఉండవు గాని క్రింది వాడవుగా ఎంత మాత్రము ఉండవు. ఎప్పుడు? వీటన్నిటిని నువ్వు అనుసరించినప్పుడు, దేవుడు చెప్పిన మాటకు నువ్వు లోపడినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ పైకి వస్తాయని, నీకు ప్రాప్తిస్తాయని, దేవునికి నువ్వు ప్రాముఖ్యతను ఇస్తే నీ దేవుడు నీకు ప్రాముఖ్యతను ఇస్తాడన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రార్థన
చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మాతో సూటిగా, స్పష్టంగా, నాతో మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరం చేత మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకు అనుగ్రహించి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావమును కలిగి చేసుకోమని, నిర్లక్ష్యం అలక్ష్యం అనేది మాలో ఉండకుండా లేకుండా సహాయం చేయమని మరొకసారి మేము వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ కార్యములు, నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రభువా సంచారము మాకు అనుగ్రహించి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలిగి చేసుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎక్కడైనా 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మేము క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాము, నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఇందాక మనము దీవెనలు చూస్తున్నాం. చదవబడినటువంటి వాక్యంలో ఉన్న దీవెనలు ఎలా ప్రాప్తిస్తాయి, ఎలాగ నీ మీదికి వస్తాయి, లేక ఎలాగా అవి నిన్ను ఆశీర్వదిస్తాయి, లేక ఆ ఆజ్ఞలను దేవుడు, మరి ఆశీర్వాదములను దేవుడు, దీవెనలను దేవుడు వాటికి ఆజ్ఞాపించి నేను ఎలా ఆశీర్వదించమని దేవుడు చెబుతూ ఉన్నాడో, వాటికి ఎలాగైతే ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడో, నేను దీవించమని, నేను ఆశీర్వదించమని, నీకు మేలును కలుగ చేయమని వాటికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆజ్ఞాపిస్తున్నటువంటి దేవుడు దేవుని బిడ్డ, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము. ఏ ప్రకారం అంట? ఆ ఆశీర్వాదాలన్నీ నీకు కావాలి. దేవుడు ఆజ్ఞాపిస్తాడని దీవించమని, పలానా వ్యక్తిని, పలానా మనుషుల్ని, లేక పలానా కుటుంబాన్ని, పలానా గృహాన్ని దీవించమని వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన మాట వినాలి. వినిన ఎడల అన్నాడు ఆయన, వినకపోతే అనలేదు ఆయన. ఇక్కడ ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును పోలి నడుచుకొనవలెను. చాలా సింపుల్. అందుకే సమస్త భారం వహించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నా కాడి సులువైనది. ఏంటంట? నా కాడి చాలా సులువైనటువంటిది. అంటే సులువైనటువంటిది అంటే భారము లేనటువంటిది, బరువు లేనటువంటిది, అల్కగా ఉండేటువంటిది అనే వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. అందుకనే ఇక్కడ అంటున్నాడు ఆయన, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకుని చిన్న ప్రకారం మీరు కూడా ఏం చేయాలంట? క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో, ఈ పోయిన సంవత్సరం నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా నువ్వు అలానే ఉండకూడదు. ఇప్పుడు నువ్వు అలానే ఉంటే గడిచిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏముండదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అయ్యో, పోయిన సంవత్సరం లాగానే ఇప్పుడు ఉందండి, ఏం తేడా ఉంది, ఏమి వ్యత్యాసం ఉంది, అయ్యా నా జీవితంలో అలాగే ఉంది, ఇంకా నాలో ఏమి గొప్ప కార్యం జరగట్లేదు అని నువ్వు ప్రతిసారి బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఒక విషయాన్ని నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాను. ఒక వ్యక్తి నిరాశతో, ఒక వ్యక్తి నీరసంతో, ఒక వ్యక్తి బహు భారమైనటువంటి హృదయముతో, అసలు ఇక నా జీవితం అంతా అయిపోయింది, లేక నా జీవితంలో సుఖము, సౌఖ్యము, సంతోషము, ఆనందము లేక నా జీవితంలో సక్సెస్ లేదు, ఇక నేను చనిపోతే బాగుండు, నేను చచ్చిపోతాను అనేసి ఆయన ఆ నది ఒడ్డున ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఒక యవనస్తుడు తిరుగుతా ఉన్నాడు. ఏం చేయాలని? అయితే ఆయన నడుస్తూ ఉన్న సమయంలో ప్రేమ దేవుడు జరిగిన విషయం ఏంటంటే, ఆ నీళ్ళు అక్కడ ఒడ్డున కూర్చున్నాడు. నీళ్ళలో ఆ ఒడ్డున నీళ్ళు వచ్చి తగులుతూ ఉన్న సమయంలో వచ్చి కూర్చున్నాడు. ఆ నీళ్ళలోనే కూర్చున్నాడు. అట్లాగే ఆయన కాలికి ఒకటి తగిలింది. ఏం తగిలింది? ఒక వస్తువు తగిలింది. ఆ వస్తువును ఆయన తీసి చూశాడు. చూసి ఒక సీసా ఉంటే దాన్ని తీశాడు. చూశాడు, సీసా నాకెందుకు అనేసి తీసి మళ్ళా దాన్ని విసిరి కొట్టాడు. విసిరి కొట్టేసి, ఇలాంటి జీవితం జీవించడం కన్నా
అసలు నా జీవితంలో నేను చదువుకున్న చదువుకి లేక నాకున్నటువంటి దానికి నాకు ఏది కూడా సక్సెస్ లేదు, ఎక్కడ కూడా నాకు నెమ్మది లేదు, ఎక్కడికి వెళ్ళినా నాకు మనశ్శాంతి కలగట్లేదు, నా జీవితంలో అసలు సక్సెస్ రేటే లేదు అనేసి బాధపడుతూ, వేదన పడుతూ, ఏడుస్తూ, దుఃఖపడుతూ, తనను తానే తిట్టుకుంటూ, తనను తానే శపించుకుంటూ ఇలాగా నడుస్తూ ఉన్న ఆ ఒడ్డున, ఆ యొక్క నీళ్ళలో నడుస్తూ ఉన్నారు సముద్రపు ఒడ్డున. మరలా కొంత దూరం వెళ్ళినాక మరలా ఒక వస్తువు తగిలింది. మరలా వస్తువు తగిలితే ఆయన అనుకున్నాడు, చూసినాడు, మరలా ఒకే తీసి దాన్ని చూశాడు. చూస్తే ఏదైతే విసిరి కొట్టినాడో ఇంతకు తగిలిందని మరలా అదే సీజన్ వచ్చి ఆయన మన పాదాలకు తగిలింది. ఆ సీజన్ తీసేందుకు చూసినప్పుడు దాంట్లో ఒక పేపర్ ఉన్నట్టుగా గమనించాడు. ఆ పేపర్ గమనించిన తర్వాత మరలా అనుకున్నాడు, వచ్చి ఇది ఎందుకు వచ్చి తగిలింది, ఇంతకు దీన్ని విశ్లేషణ అని మళ్ళా ఇసిరి కొట్టున్నాడు. అలా మళ్ళా బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ జీవితము ఎందుకు పనికిరాదు, ఎవరికి ఉపయోగం లేదు. ఇటు నాకు ఉపయోగం లేదు, నాకంటూ ఈ లోకంలో ఎవరికీ ఉపయోగం లేదు, నా కుటుంబస్తులకు కూడా ఉపయోగం లేదు. కాబట్టి నేను చనిపోతాను, ఇక్కడ చనిపోయి నేను నా యొక్క ఆత్మకు శాంతిని చేకూర్చుకుంటాను, లేక నా జీవితాన్ని చాలించి ఇక నా జీవితంలో ఈ కష్టాలని నేను అన్ని పోగొట్టుకుంటానని తలంచి అనుకుంటున్నాడు. సముద్రంలోకి వెళ్ళిపోతాను, నేను మునిగిపోతాను, నేను చచ్చిపోతాను అని అనుకుంటూ 2 అడుగులు లోపలికి వేశాడు. మరలా ఒక వస్తువు తగిలింది. తగిలినప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క మరలా వంగి దాన్ని తీసినప్పుడు, ఆ నీళ్ళలోంచి తీసినప్పుడు మరలా అదే సీసా కనపడింది. అందులో పేపర్ ఉంది కదా. అసలు ఈ పేపర్ ఏంటి, ఈ పేపర్ దీంట్లో ఎందుకు ఉంది, ఇది చూస్తే నాన్నట్టు ఏమీ లేదు, కాబట్టి దీన్ని ఒకసారి తీసి చూస్తాను అనుకున్నాడు. విసిరేయాలి అనుకున్నటువంటి వ్యక్తిలో ఒక ఆలోచన వచ్చింది, ఒక తలంపు వచ్చింది. ఇక్కడ దీన్ని ఒకసారి చూద్దామని దాని మూతను తీసేసి దాంట్లో ఉన్న పేపర్ అనుకున్నాడు. ఆ పేపర్ తీస్తే అది చాలా స్టిఫ్ గా ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాని రోల్ అయి ఉంది. దాన్ని ఎలా తీస్తే ఒక లెటర్ లాగా, పాత కాలపు లెటర్ లాగా ఉంది. అది ఏంటిది అని అంటే ఆ లెటర్ లో చూసినప్పుడు ఇది ఎవరికైతే దొరుకుతుందో ఈ అడ్రస్ కి వచ్చి మీరు కలవండి అని రాస్తుంది దాంట్లో. అయితే అనుకున్నాడు, ఎవరికైతే దొరుకుతారంటే నాలాంటి వాళ్ళకి ఎందుకు దొరికిందొచ్చు, కాబట్టి ఇదంతా అవసరం లేదు అనేసి మరలా పాడిద్దాం అనుకున్నాడు. కానీ అనుకున్నాడు, ఒకసారి వెళ్ళి చూస్తాను, ఒకసారి వెళ్ళి అక్కడ కనుక్కుంటాను, ఒకసారి వెళ్ళి నేను దీని సంగతి ఏందో తేల్చుకుంటాను. ఎందుకు దీన్ని కలవమని చెప్పారు, సముద్రంలో పడేసిందని, ఇది నా కాలికి ఎందుకు 3 సార్లు తగిలింది, ఒకసారి వెళ్ళి చూస్తాను అనుకొని ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన రాగానే ఆయన చూస్తారు దాంట్లో ఉన్నటువంటి సీసన్ చెప్పినాడు. అప్పటి రిసెప్షన్ కి ఒక హోటల్ కి వెళ్ళినాడు. యాక్చువల్ గా ఆ హోటల్లో ఉన్న రిసెప్షన్ కి చూపించాడు, ఇదిగో ఈ అడ్రస్ కి నన్ను రమ్మన్నారు, ఇదిగో ఇందులో ఈ యొక్క కాగితం దొరికింది, ఇది దొరికిన వాడు ఈ అడ్రస్ వచ్చి కలవమని చెప్పి దీంట్లో రాసి ఉంది, నేను నమ్మట్లేదు, ఆయన ఒకసారి చెక్ చేద్దామని వచ్చారంతే అని అంటే ఆమె చూసిన వెంటనే ఆమె ఏం చేసిందంటే తన పై అధికారికి తెలియజేసింది. ఆయన పరిగెత్తుకొని వచ్చి దాన్ని చూడగానే వెంటనే ఆయన ఇంకొకరికి ఫోన్ చేశాడు. ఆ పై అధికారి వచ్చాడు, దాన్ని చూశాడు. ఆయన చూసి వెంటనే ఎవరికి తెలియచేయాలో వారికి తెలియచేస్తారు. ఆయన తీసుకెళ్లి లోపల మంచి సూట్ రూమ్ లో కూర్చోబెట్టినారు. ఆయన మంచిగా స్నానం చేయించినారు, ఆయనకు మంచి బట్టలు ఇచ్చినారు, ఆయనకు మంచి ఆహారం ఇచ్చినారు. ఆయనకి ఏం అర్థం కావట్లేదు, ఏంటి నాకు ఈ బట్టలు ఇస్తున్నారు, ఏంటి నాకు మంచి ఆహారం పెడుతున్నారు, ఆయన ఇంత మంచి హోటల్లో నాకు ఇంత మంచి రూమ్ ఇచ్చినారు, అందరికంటే కాస్ట్లీయెస్ట్ రూమ్ అని చెప్తున్నారు వాళ్ళు, ఇది నీకు సంబంధించిన చెప్తున్నారు అని ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఆ వ్యక్తి రానే వచ్చాడు. ఆ విషయం ఏంటంటే 150 సంవత్సరాల క్రితం విసిరి వేయబడినటువంటి ఆ సీసలో ఏముందనంటే డాక్యుమెంట్ ఉంది. ఏంటిదో డాక్యుమెంట్ అంటే అదొక పెద్ద కంపెనీ. ఆ కంపెనీ ఉన్నటువంటి ఆ యొక్క ఎవరైతే యజమానురాలు ఉందో ఆమె ఏం చేసిన తనకు ఎవ్వరు లేరు. అయితే ఆమె అనుకుంది, నా తోబుట్టువులు గాని నా బంధువులు గాని ఎవరు లేరు, ఉన్న ఒక వేళ వాళ్ళకి ఇస్తే దీన్ని పాడు చేస్తారు, కాబట్టి యోగ్యమైన వారికే ఇది దొరకాలి, కాబట్టి యోగ్యమైనటువంటి వారికే ఇది చెందాలి, వారికి మాత్రమే నడిపించగలిగే శక్తి ఉండాలి అని ఆమె దాన్ని వేసి ఎక్కడో సముద్రంలో పారవేసింది. అది ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొని వచ్చి ఆయన కాలికి తగిలింది. ఈ రోజున తన జీవితాన్ని చాలించాలనుకున్నటువంటి వ్యక్తి, తన జీవితాన్ని ముగించుకోవాలనుకునే వ్యక్తి పాత జీవితంలో నేను ఉండకు, క్రొత్త జీవితంలోనికి రా, నువ్వు క్రొత్త జీవితాన్ని ఆరంభించు,
ప్రతి జీవితాన్ని నువ్వు ఆశీర్వాదంగా దీవెనకరంగా ఉండాలంటే నీ కాలికి తగిలేదటువంటి దానిని లేక నీ ఎందుకు వచ్చిన దాన్ని ఒక్కసారి పరిశీలన చేయి, ఒక్కసారి దాన్ని పరీక్షించు, ఒక్కసారి దాన్ని ఏం చేస్తావంటే నువ్వు దాన్ని జాగ్రత్తగా గ్రహించు. ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నారు, ఈ డాక్యుమెంట్ లో ఏముందంటే ఎవరికైతే దొరుకుతుందో వారికే ఈ ఆస్తి మొత్తము, ఈ కంపెనీ మొత్తము 100 కోట్ల 1000 కోట్ల ఆస్తి, 1000 కోట్ల అధిపతి ఇప్పుడు అని ఆయనకి చెప్పి ఆయనని ఒక సీఈఓగా కాదు ఒక యజమానుడిగా తీసుకొచ్చి ఆయన పరిచయం చేసి ఆయన్ని ప్రతిష్ఠించినట్టుగా, మనం బైబిల్ ప్రకారంగా చూస్తే ప్రతిష్ఠించినట్టుగా లేక నియమించినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, నా ప్రియ దైవజనమా, నీ దేవుడు నీవు నీ జీవితాన్ని చాలించాలి అనుకుంటున్నావు లేక నీ జీవితాన్ని అయిపోయింది అనుకుంటున్న సమయంలో నీ దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నా. నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను అలా వదిలిపెట్టేవాడు కాదు. నిన్ను వదిలిపెట్టే దేవుడైతే ఆ కాలికి వచ్చే ఆ వస్తువు తాగదు. వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు. గడిచిన సంవత్సరంలో ఏదైతే నువ్వు పొందుకోలేకపోయినావో, గడిచిన సంవత్సరంలో ఏదైతే నువ్వు సాధించలేకపోయినావో, గడిచిన సంవత్సరంలో నీ జీవితం ఏదైతే ఉందో ఈ సంవత్సరం అలాగే ఉంటుందని నువ్వు అనుకోకూడదు. దాన్ని మార్చుకోగలిగే శక్తి నీ లోపల ఉందన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఎలాగంటే నేను క్రీస్తుని పోలి నడుచుకోండి, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుణ్ణి పోలి నడుచుకునే జీవితం కావాలి. చాలా సార్లు మనం అనుకుంటున్నాం ఏంటంటే ఇది నిజంగా జరుగుతుందా, ఇది నిజంగా అవుతుందా, ఇది అయ్యే పరిస్థితేనా, ఇది జరిగే పరిస్థితేనా. మనం చాలా ఎగ్జాంపుల్స్ మనం వింటూ ఉంటాం, చాలా ఉదాహరణలు మనం వింటూ ఉంటాం. కానీ ఎక్కడో 100లో 1, 1000లో 1 జరుగుతుంది. ఆ ఒక్కడు వినివే కావాలని దేవుడు వాక్యం. 1000లో ఉండదు, ఒక్కడిగా ఉండాలి. ఆ ఒక్కడి విని అవ్వాలి, ఆ ఒక్కడిగా ఇవ్వాలని దేవుడి వాక్యం ద్వారా నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు నువ్వు ఆయన పోలికలో ఉండాలని కోరుతున్నాడు. నువ్వు ప్రేమించే దేవుడు ఆయన స్వరూపంలో కోరుతున్నాడు. నువ్వు ప్రేమించే దేవుడు నువ్వు ఆయనతో ఉండాలని కోరుతూ ఉన్నాడు. లోకంలో కాదు, లోకంలో ఉంటే నీకు ఆశ్చర్యం వచ్చేది ఏమీ లేదు. ఆశీర్వదింపబడాలన్నా దీవింపబడాలన్నా నీ దేవుడు ఆజ్ఞాపిస్తేనే ఆ దీవెనలు నీ మీదకి వస్తాయి. నీ దేవుడు ఆజ్ఞాపిస్తేనే ఆ ఆశీర్వాదం నీ మీదకి వస్తాయి. నువ్వు ఆజ్ఞ దేవుడు దేవతలో ఉంటేనే తప్ప, ఆజ్ఞ పాటిస్తేనే తప్ప, దేవుడు ఆజ్ఞాపిస్తేనే తప్ప అవన్నీ నీ మీదకి రావు, నీకు వచ్చి ప్రాప్తించవు. వాక్యం అంటుంది, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు. నీ గంపయు నీ తొట్టియు దీవింపబడతాయని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో.
కదండి. వాక్యం సెలవిస్తున్న ఆజ్ఞ, ఆయన మాట నువ్వు విన్న వాక్యం సెలవిస్తా ఉంది, నీ జీవితంలో అద్భుతంలో చూడగలుగుతావు. లేకపోతే నీవు చూడలేవు. భ్రమంలో ఉండొద్దు దయచేసి. భ్రమంలో కాదు నువ్వు ఉండాల్సింది, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడన్న సంగతిని నీవు నమ్మితే, నమ్ముట నీ వల్ల అయితే గట్టిగా సమస్తము సాధ్యమే. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు ఆమేన్ కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె వాడా నీవా? చెప్తామా మాట? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నేను ఉందును. ఈ నూతన సంవత్సరంలో ఆయన మాత్రమే నమ్మకం ఉంచదను. వాక్యం ఏం చెప్తుంది? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు వేదన కలుగుచున్నది. ఎవరికి కలుగుతుంది ప్రసవ వేదన? సేవకులకి. పౌలు గారు రాస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రసవ వేదన ఎవరికి కలుగుతుంది? పౌలు గారికి కలుగుతుంది. క్రీస్తు పోలిక మీ యందు వచ్చు వరకు నేను ఏం చేస్తున్నా? ప్రసవ వేదన. అనగా కోల్పోయినటువంటి స్వరూపమైన కావాలి, లేక రూపమైనా లేకుండా ఉన్నట్లయితే ఆ రూపము నీకు వచ్చే వరకు నేను ప్రసవ వేదన పడుతున్నాననే ఒక తండ్రి, ఒక తల్లి తన పిల్లల విషయమై ఎలాగైతే ఏడుస్తుందో, ఎలాగైతే కన్నీరు కారుస్తుందో, ఎలాగైతే ఆమె ప్రసవ వేదన పడుతుందో తన పిల్లల కోసమై, ఆమె ఎలాగైతే వారి జీవితం సాఫీగా ఉండాలని, ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, అద్భుతంగా, సమాధానంగా, నెమ్మదిగా, ప్రయోజనకరంగా ఉండాలని ఎంత తాపత్రయపడుతుందో, అలాగే సేవకుడు కూడా తన బిడ్డలు, తన యొక్క విశ్వాసులు ఎలా ఉండాలని, ఆ స్వరూపము ఏ స్వరూపము? క్రీస్తు స్వరూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా అంటే పోగొట్టుకున్నారు కాబట్టి మరలా దాన్ని పొందుకునే వరకు నేను మీ కొరకై ప్రసవ వేదన. ఎందుకు ప్రసవ వేదన అన్నాను ఆయన అనంటే, మొదటిగా వెంటనే నువ్వు అంగీకరించావు. వాక్యం వినగానే అంగీకరించి మార్మల్స్ పొంది, రక్షణ పొంది, బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధిలో చక్కగా వాడబడుతూ, ఏదో సమయంలో క్షణికమైన ఆవేశం కావచ్చు, క్షణికమైనటువంటి ఆనందం కావచ్చు, లేకపోతే ఏదో ఒక సమయంలో భయంకరమైనటువంటి ఒక పరిస్థితుల్లో, ఒకనొక సమయంలో నీవు దాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నావు. రైట్? ఇప్పుడు నిన్ను మరలా మార్మోచ పొందింప చేయాలంటే అంతకు ముందు జరిగినటువంటి ఈజీగా నువ్వు దేవుని దగ్గరికి రావు. ఎందుకు తెలుసా? నువ్వు ఇంతకుముందు దాన్ని అనుభవించినావు కాబట్టి, నువ్వు చూసినావు కాబట్టి. ఏముందిలే దీంట్లో, ఇంతే కదా అని సాధారణ నీ మనసులోకి చొచ్చి నీకు అనేకమైన విషయాలు చెబుతూ ఉంటాడు. ఏం కాదు, పర్వాలేదు 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 అని అంటూ నేను దేవుడికి దూరం చేస్తూ, వాక్యానికి దూరం చేస్తూ, సన్నిధికి దూరం చేస్తూ, సంఘానికి దూరం చేస్తూ ఆయన ఆత్మీయమైన జీవితానికి నిన్ను దూరం చేస్తాడు సాతాను. అందుకే అంటున్నాడు, ప్రసవ వేదన పడటం. నేను మరలా కన్నానికి ప్రసవ వేదనే, నేను మరలా కన్నానికి నొప్పులు పడాల్సిందే, నేను మరలా కన్నానికి ఎంత వేదన అనుభవించాలో, ఎంత ప్రార్థన చేయాలో, ఎంత కన్నీరు కార్చాలో, ఎంతగా నీకు వాక్యాన్ని వివరించాలో, నువ్వు వాక్యాన్ని వివరించినా లేక నీ గురించి అనేక రీతిగా మాట్లాడినా ఆ మాటలు ఏమనికి ఎక్కవు. కారణం ఏంటంటే నువ్వు స్టబర్న్ అయిపోయినావు, స్టోనిస్ట్ గా అయిపోయినావు, కఠినస్తుడిగా మారిపోయినావు, మొండివాడిగా మారిపోయినావు, మొండిదానిగా మారిపోయినావు, వినే స్థితిలో లేవు. ఏది విన్నా ఈ చోట నుంచి ప్రవేశించి ఈ చోట నుంచి వదిలిపెట్టే రీతిగా, లేక పైన తగిలి వెళ్ళిపోయినట్టుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు. నిన్ను బాగుపరచడం చాలా కష్టం.
అలాంటి సమయంలో చేయాల్సిన ఒకే ఒకటి ఏంటంటే దేవుని దగ్గర మాత్రమే పోరాడగలం మేము సేవకులం. అంతేగాని మీకు మరలా వాక్యం చెప్పు, మరలా ప్రార్థన చేసో మిమ్మల్ని మేము దేవుని దగ్గర తీసుకొని రాలేము. పడాల్సిన వేదనంతా దేవుని దగ్గరే పడాలి, దేవుడిని కనికరించాలి, దేవుని కృప చూపించాలి, దేవుడే మార్చాలి. బండ లాంటిది నాదు మొండి హృదయం, బండిపోయినా జీవితం. ఎలా బ్రతికించారంటే మరలా ప్రేమనే. కొంచెం కఠినంగా మాట్లాడినా, కొంచెం తెచ్చినా, లేకపోతే కొంచెం గట్టిగా మాట్లాడినా దూరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి చాలా 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 కష్టపడాలి. అంత కష్టపడ్డా వస్తారనే నమ్మకము తక్కువే. అయినా పోరాడాలి, అయినా కన్నుడు కావాలి, అయినా ప్రార్థన చేయాలి, అయినా దేవుని సంత గోచారుతూనే ఉండాలి. అయ్యా నా కుమారుని రక్షించు, నా కుమారుని కాపాడు, నా కుమార్తెని కాపాడినైనా అని ఏడుస్తూనే ఉండాలి, ఏడుస్తూనే ఉండాలి. ఈ కన్నీరు ఎవరికి కనబడదు, ఈ దుఃఖం ఎవరికి కనబడదు, ఈ వేదన ఎవరికి కనబడదు, ఈ ప్రార్థన ఎవరు చూడరు. మీ కష్టాలు సేవకులతో చెప్పుకుంటారు, సేవకుడు ఎవరితో చెప్పుకోలేడు, కనీసం భార్య కూడా చెప్పుకోలేడు. ఆమేన్. నేను వాక్యం సెలవిస్తుంది, భార్య భర్త చెప్పుకునేది, పిల్లల తల్లిదండ్రులు చెప్పుకుంటారు, విశ్వాసులను సేవకులు చెప్పుకుంటారు, సేవకురాలు చెప్పుకుంటారు. కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకో. ఒకవేళ దగ్గర వాళ్ళు కదా, మన వాళ్ళు కదా, మంచిగా మాట్లాడుతారు కదా, మంచి సఖ్యత ఉంది కదా, మంచి బాగా మాట్లాడతారు కదా, మనతోనే ఉంటున్నారు కదా, ఒకవేళ ఏదైనా విషయం చెప్పుకుందామని చెప్పుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనకే కష్టాలు లేకుంటే ఇప్పుడు వాళ్ళు కూడా మనకి కష్టాలు చెప్పుకుంటారు అని వాళ్ళే ఉంటారు తప్ప సింపతి చూపించే వాళ్ళు ఆ బాధని అవును కదా, పాపం కదా, మరింత కష్టాన్ని అనుభవిస్తున్నారు కదా అని అనుకోరు. అనుకుంటారండి? అనుకోరు. ఏకు మేకైతే అన్నట్టు మనమే పోయి చెప్పుకుంటే వాళ్ళు కూడా ఉల్టా మనకి చెప్తున్నారు, ఇంకా మనం వాళ్ళు చెప్పుకోవాలి. అయ్యో ఇట్లంట అని మళ్ళీ ఇంకా వేరేగా మాట్లాడే పరిస్థితి కూడా ఉంటుంది తప్ప సేవకుడికి ఎవరికి చెప్పుకోవాల్సిన పరిస్థితే లేదు. హల్లెలూయా. మనం ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. ఇది బాగా చెప్తున్నారు చూడండి. మాకు చెప్పకండి, మీరు దేవునికి చెప్పండి. హల్లెలూయా. అంతేనా? దేవునికి చెప్పుకోండి అన్న మీరు మాకేం చెప్తారు? మాకు చెప్పకూడదు. మేమే మీకు చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు మాకు చెప్పకూడదు. బలమైన అడుగు వేయాలి, బలమైన పునాది ఉండాలి, తీర్మానం బలమైనదిగా ఉండాలి. చేయాలని నిశ్చయిత ఉంటే ఏదైనా మనం చేయగలం. ఆయన సన్నిధిలో చేయగలం, ఆయన నామములను చేయగలం. దేవుని దీవిస్తాడు. నువ్వు అడుగు ముందుకు వేయి. నువ్వు అడుగు వేయకుండా అయ్యా నేను అడిగేయాలా వద్దా, అడిగేయాలా వద్దా అని కాదు నువ్వు అడగాల్సింది. అడుగు వేయి. అడుగు వేసి దేవుడు అడుగు, ఆయన నీ మార్గం సహాయం చేస్తాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనక నీ ప్రవర్తన అంతటి యందు యెహోవాకు అప్పగించుకోను. అప్పుడు దేవుడు నీ మార్గములను ఆయన సరళ
ప్రారంభము చేస్తారు. పాత గుమ్మం విడిచిపెట్టు, కొత్త గుమ్మం ప్రవేశించు. పాత మార్గం విడిచిపెట్టు, కొత్త మార్గంలో ఎంచుకో. ఆ మార్గం ఏంటంటే యేసయ్య మార్గమే, యేసయ్య మార్గమే. ఈ నూతన సంవత్సరంలో నీ పాత రోత చీకటి జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని, కొత్త మార్గంలోకి నువ్వు ప్రవేశించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. ఫిలిప్పీ 2:5. ఇంతకు ముందు వాక్యం బాగా చదివేదానివి, ఇప్పుడు చదవట్లేదు. చదువు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. దేవునితో ఈ రోజైనా చదువా అమ్మా, చదువు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టబడిన భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఇంతకు ముందు ఏమన్నాడు? స్వరూప్యం కదా. క్రీస్తును పోలి పౌలు గారు చెప్పిన మాట వాక్యం చెప్తుంది. రెండోది స్వరూప్యం. మూడోది ఏమన్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కూడా ఈ రోజున నీకు కావాలి. ఎక్కడ కావాలి? ఈ నూతన సంవత్సరంలో కలిగి ఉండాలి. పోలిక కలిగి ఉండాలి, స్వరూపం కలిగి ఉండాలి, ఆయన మనస్సును కలిగి నువ్వు ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. తర్వాత ఏమంటున్నాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఎంచుకోలేదు కానీ ఎలా పుట్టాడంట? తర్వాత అది అస్సలు విషయం ఏంటంటే అన్నిటినీ ఆయన విడిచిపెట్టేస్తాడు. ఏం చేస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని నువ్వు విడిచిపెడితేనే తప్ప దేవుణ్ణి చూడలేవు. విడిచిపెట్టాలి. నువ్వెన్ని విలువైన వస్త్రాలు కొనుక్కున్నా, నువ్వు ఆస్తులు కొనుక్కున్నా, వెహికల్స్ కొనుక్కున్నా, లేక ఇంకా 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 ఏం కొనుక్కున్నా, నీ దగ్గర ఎన్ని ఉన్నా అవి ఏవి కూడా లేనట్టుగా ఉండాలి. ఎలా ఉండాలి? లేనట్టుగా ఉండాలి. జోరి కదా, నీ ఫోన్ ఎక్కడ? ఇప్పుడు ఇది ఈయన ఆస్తి, ఇప్పుడు ఈయన ఆస్తిది పట్టుకో. ఇప్పుడు ఈయన దగ్గర ఎక్కడది? ఇది నా దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నటువంటిది ఇప్పుడు లేదు. ఉందా? ఉందని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. చేతిలో ఉన్నప్పుడు ఉంది, లేనప్పుడు లేదని చెప్పకూడదు. ఉన్నదాన్ని నేను దీని ఏం చేయాలి? దీని వైపు చూడండి, ఇక్కడ పెట్టేసి ఉంది అను. అప్పుడు ఇది నీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు లేదు కానీ నీ దగ్గర ఉంది అనుకోవాలి. అనగా ఉంది అనుకోవాలి. లేని దాన్ని ఉన్నది అనుకోవాలి. ఉన్నవి లేనట్టుగాను, లేనివి ఉన్నట్టుగాను నువ్వు ఆలోచన కలిగి, తలంపు కలిగి, జీవితము కలిగి నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా నీవు ఉండాలి. అప్పుడు వాటిపైన మనసు ఉండాలి. నీ దగ్గర ఉన్నాయి కానీ నువ్వు లేనట్టుగా ఉండాలి. లేనట్టుగా అంటే కట్టుకోవద్దని కాదు, పెట్టుకోవద్దని కాదు నేను చెప్పేది. వాటిపైన మనస్సును నువ్వు కలిగి ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందామా? ఇప్పటి నుంచి ఎలా ఉండాలి? ఉన్నవి గట్టి చెప్పాలి. ఉన్నవి లేనివి ఉండాలి. అలా ఉంటే నీ జీవితంలో సుఖము, సౌఖ్యము, సంతోషము, ఆనందము ఎక్కడికి పోదు. ఎవ్రీథింగ్ విల్ బి బ్లెస్డ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఏదైతే విలువైంది ఉందో దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. సార్, నీ దగ్గర విలువైంది ఏముంది? రా జల్దీ.
ఆ బైబిల్ తీసుకుంటాం. విలువైంది మీ దగ్గర ఉంది, దీంట్లో అన్ని జ్యువెలరీస్ ఉన్నాయి, అన్ని డైమండ్ నెక్లెస్లు ఉన్నాయి, చాలా ఇష్టం ఈమెకి. ఈమె ఏం చేసింది? ఇప్పుడు నాకు అడగగానే ఇచ్చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా ఇస్తుందో అప్పుడు తన జీవితంలో సమాధానం కలిగి ఉంటుంది. ఎందుకో తెలుసా? నీ మనసు దానిపైన ఉంది కాబట్టి. దానిపైన మనసును దేవుడు ఏం చేస్తున్నాడు? తీసేస్తూ ఉంటాడు. అలా తీసేసినప్పుడే నీ జీవితము బాగుపడుతుంది. అలా తీసేసినప్పుడే నీ జీవితము సౌఖ్యముగా ఉంటుంది. అలా తీసేసినప్పుడే నీ హృదయ యొక్క జీవితంలో సమాధానము, నెమ్మది, మనశ్శాంతి, ఆనందము, సంతోషము ఇవన్నీ కూడా నీలో ఏర్పాటు చేస్తాయి. ఉంటే ఏర్పాటు చేస్తాయి, కానీ లేకపోతే ఇక్కడ ఏర్పాటు చేస్తాయని ఒక వేరే నీ మనసులో అనుకుంటే ఇక్కడ అక్కడే ఉంటావు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన మనసును కలిగి ఉండాలి. ఆయన అన్నింటినీ విడిచిపెట్టాడు, నీవు కూడా అన్నింటినీ విడిచిపెట్టాలి. ఇక్కడ విడిచిపెడితే అక్కడ పొందుకుంటావు. మన ఆలోచన ఎటువంటిది తెలుసా? ఇక్కడనే లేకపోతే ఇక అక్కడ ఎందుకు కదా. సిస్టర్ మంచి నెక్లెస్ చేయించుకుంది, నాకు కూడా కావాలి. మంచి చీర కట్టుకుంది, నాకు కూడా కావాలి. మంచి బ్యాంగిల్స్ వేసుకుంది, నాకు కూడా కావాలి. మంచి ఫింగర్ రింగ్స్ తొడిగింది, నాకు కూడా కావాలి. ఆమె దగ్గర 5 ఉన్నాయి, కనీసం నా దగ్గర 2 ఉండాలి కదా. వీటిలో పోటీ పడతాను కానీ ఆమె దగ్గర స్వస్థపరచు వరం ఉంది, ఆమె దగ్గర ప్రార్థన వరం ఉంది, ఆమె దగ్గర సహోదరు దగ్గర ఇంకేముంది? ఆ యొక్క విశ్వాస వరం ఉంది, లేక ప్రవచన వరం ఉంది, దర్శన వరం ఉంది. పోటీ పడు, ఫైట్ చేయి. ఆత్మీయమైన వాటి విషయమై నువ్వు కొట్లాడాలి, పోరాడాలి. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఏ పోరాటం? ఆత్మీయ పోరాటం. ఉందా ఆత్మీయ పోరాటం? పాట ఉందా? ఆమేన్. హల్లెలూయా. ఈ పోరాటం మనకు కావాలి. మన పోరాటం అంతా లోకానుసారమైందే. మన పోరాటం, మన ఆరాటం అంతా లోకానుసారమైందే. నీ ఆరాటం, పోరాటం లోకానుసారమైంది కావద్దు, ఆత్మానుసారమైంది అయి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. గట్టిగా అదేదో కొట్టాలి అన్నట్టుగా కొట్టేవాళ్ళు కొడితే మనకి ఎందుకు అనుకోకూడదు. హల్లెలూయా. మనం ఇలా పెట్టుకునేసి ఏమనుకోదు, ఇలా పెట్టుకునేసి లేకపోతే ఇలా పెట్టుకునేసి లేకపోతే ఇలా పెట్టుకునేసి ఎవరైనా ₹1,00,000 ఒక 10,000 50,000 కూడా అవసరం లేదు, 10,000 మనకి ఇస్తున్నాం అన్నట్టు ఇట్లనే ఉంటామా? మీరు చెప్పండి, ఉంటామా? ఇట్లా ఎలా ఉంటాం? కళ్యాణ్ క్లాప్స్ కొడతామంట, క్లాప్స్ కొట్టి ఫస్ట్ చేతులు. హల్లెలూయా. వాక్యం అంటుంది, దాసుని చూపంట ఎల్లప్పుడూ ఆయన చెయ్యి పైనే ఉంటదంట, తన యజమాని చేతి వైపే ఉండదంట దాసుని యొక్క చూపు. పాపం చాలా మంది సేవకుల చూపు కూడా అట్లాగే ఉంటది. నాకు చాలా బాధేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను ఏంటంటే, నేనేమంటానంటే, అలా చూడకండి. అలా చూస్తే మనకు రావు, అలా చూస్తే రావు. అలా చూసే ఆ చూపుని మనం మార్చుకోవాలి, సేవకులందరూ మార్చుకోవాలి. అలా చూసే జీవితంలో నుంచి నీవు ఆయన వైపు చూసే జీవితం నీలోకి రావాలి. ఎందుకనంటే ఆయనే సమస్త కార్యములను, సమస్త హృదయాలను, సమస్త మనస్సులను పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి అటు ఇటు చేయగల దేవుడు. ఒకవేళ నువ్వు గట్టిగా పట్టుకున్న వరకు వేయకుండా ఉందామనేసి గ్రేస్ అలా ఉన్నావనుకో. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే చాలా ఈరోజు వెలుగుతుంది ఎవరంటే గ్రేసే వెలుగుతుంది. హల్లెలూయా. ఇందాక ఆమె గురించే చదువు మరి ప్రేమ దేని బిడ్డలు ఒకప్పుడు బాగా చదివేది, అందరిని ఓడగొట్టేది. హల్లెలూయా. హల్లెలూయా. మంచి దర్శనవరం ఉండేది అమ్మాయికి. అయితే ఎందుకు మాట చెప్తున్నానంటే, అలా మనము అటు ఇటు కాదు ఉండాల్సింది కదా, గట్టిగా పట్టుకునేది కాదు. గొప్పిని ఏం చేయాలంట? విప్పాలి. నీ హృదయం విప్పబడితే, నీ హృదయం తెరవబడితే నీ గుంపు ఆటోమేటిక్ గా విప్పబడుతుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి.
సేవకుడి ప్రతిసారి చెప్పకూడదు. నీ గుప్పిలు అనేది విప్పాలంటే నీ హృదయము తెరవబడాలి. లూదియా హృదయం, ఈ లూదియాగా బైబిల్ గ్రంథంలో ఉన్న లూదియా హృదయము తెరవబడింది. తెరవబడడానికి గల కారణం ఆమె ఆశ, కోరిక, ఆసక్తి. ఆమేన్. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క కృప నీ పట్ల ఉంటుంది. దేవునికి ఆయన అంటాడు, నా కృప నీకు చాలునా అనొద్దు. ప్రభువా నీ కృప నాకు మెండుగా దయచేయి, ప్రతిరోజు చూపించు, ప్రతిరోజు చూపించు నీ కృప. హల్లెలూయా, హల్లెలూయా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును ఆయన అన్ని విడిచిపెట్టిన ప్రకారంగా ఈ లోకమును అన్నిటిని విడిచిపెడితే ఆయన ఆశీర్వాదములు నీవు పొందుకుంటావు. రెండో మాటకి ఏమన్నా ఆయన స్వరూపంలోనూ ఉండాలి. మొదటి మాటకి ఏమన్నా ఆయన పోలికలోనూ ఉండాలి. ఒక్క మాట మనం చదువుదామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకో. మొదటిగా ఏమన్నాడు? క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నడుచుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన పోలికగా నడుచుకోవాలి. ఈ లోకమును గుర్తుపట్టినా కానీ నీ క్రియలు కూడా కావాలి. నడుచు ఏం కావాలి? నీ క్రియలు కూడా కావాలి. ఆ యవనస్తుడు తన జీవితం అంతా అయిపోయింది అనుకున్నాడు కదా, వచ్చి తగులుతున్నా తీసి పారేస్తున్నాడు, వచ్చి తగులుతున్నా తీసి పారవేస్తూ ఉన్నాడు. నీకంటూ బెటర్ లైఫ్ దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యూ హ్యావ్ ఎ బెటర్ లైఫ్, యూ హ్యావ్ ఎ బెటర్ చాయిస్, యూ హ్యావ్ ఎ బెటర్ హోప్, యూ హ్యావ్ ఎ బెటర్ ఫెయిత్. నీ దేవుడు నిన్ను అత్యధికంగా దీవించడానికి లోకంలో ఉన్న వాటిని ఏం చేయమంటున్నాడా? విడిచిపెట్టమంటున్నాడు. బిల్లి గ్రహం గారు ఎలాగైతే విడిచిపెట్టినాడో నీవు కూడా విడిచిపెట్టు. ఈ యవనస్తుడు ఎలాగైతే వాటన్నింటినీ లాస్ట్ మూమెంట్ లో అయిపోయింది అనుకునే సమయంలో తను ఎలాగైతే కోటీశ్వరుడు 1000 కోట్ల అధిపతిగా మారినాడు. ఆయన ఎవరో తెలియదు కానీ మారిపోయినాడు. తన కంపెనీ కాదు, తన ఇండస్ట్రీ కాదు, తన ఫ్యాక్టరీ కాదు, తన మనుషులు కాదు, ఈ లోకంలో ఎవ్వరు లేరు, ఒక్కడిగా మిగిలిపోయాడు. చనిపోవాలనుకున్నాడు కానీ దేవుడు అతని 1000 కోట్ల అధిపతి. నా జీవితం ఒక ఫెయిలియర్ అనుకున్నాడు, నా జీవితం అంతమైపోయింది అనుకున్నాడు, పాడైపోయింది అనుకున్నాడు, లేదనుకున్నాడు. ఇక మొత్తము నా జీవితం అంతా కూడా
ఇక ఏ మాత్రం నా జీవితంలో సుఖం లేదు, సౌఖ్యం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఇక నాకు సక్సెస్ లేదు, ఇక నాకు ఏ డబ్బు లేదు, ఇక అలాంటప్పుడు ఈ లోకంలో జీవించడం దేనికి అనుకున్నటువంటి ఆ సమయంలో దేవుడు అతని వేల కోట్ల అధిపతిగా మార్చినంటే దానికి కారణం ప్రేమ దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళిక. నీది కానది, అసలు ఆయన కానే కాదు, కానీ ఆయన అధిపతిగా మారినాడు. నిన్ను దేవుడు అధిపతిగా మార్చాలని, నిన్ను దేవుడు అధిపతిగా చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఒక్కసారి దేవుని దగ్గరికి వస్తే, నువ్వు ఒక్కసారి దేవుని వైపు చూస్తే, ఒక్కసారి దేవుడిని మరలను అడిగితే, నీ దేవుడి జీవితంలో క్రొత్త సంవత్సరంలో క్రొత్త జీవితం, క్రొత్త ఆలోచన, క్రొత్త తలంపు, క్రొత్త హృదయం, క్రొత్త మనస్సు, క్రొత్త ఆ యొక్క నిరీక్షణ కలిగి, క్రొత్త విశ్వాసం కలిగి, క్రొత్త ఆ యొక్క నమ్మకము కలిగినటువంటి బిడ్డగా ఈ లోకానికి నీవు కనబడాలని వాక్యం నేను సూటిగా మాట్లాడుతుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అన్నట్టుగా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును కాక.